ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. నువ్వు వెళ్ళబట్టేగా. అందుకనే దేవుడు ఒక మాట అన్నాడు తెలుసు, పాము వలె వివేకం, పావురం వలె నిష్కపటులై బ్రతకండి. తెలుసు కదా, మన జ్ఞానం ఇచ్చాడు కదా. ఇప్పుడు సువార్త పరిగెత్తి బజార్లు ఏమిటి రోడ్లు ఏమిటి ఇప్పుడు చేసే అవకాశం లేనప్పుడు వాళ్ళు ఇంటింటి సువార్త చేశారు. ఎప్పుడండి? అపోస్తులు ఇంటింటి సువార్తను ప్రకటించారు. మరి దేవుని సేవకులు ఉన్నారు, మరి అందరూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? సేవకులైనా చెప్పవచ్చు, దేనికి పిలిచాడు మిమ్మల్ని దేవుడు? ఎవరు ఓపెన్ చెప్పవచ్చు, పర్లేదు, ఓపెన్ గా చెప్పండి. దేవుడు ఎందుకు పిలిచాడు? ఓకే, ఇంకా అయ్యా పెద్దన్నగా దేవుడు ఎందుకు పిలిచాడు? ఆయన సాక్షిగా ఉంటారు, ఇంకా 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 చెప్తారా? మహిమ పొందటానికి. ఓకే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఊరకనే మహిమపరుస్తావా? వెరీ గుడ్. ఎందుకంటే ఎవ్వరు కూడా కదండి దేవుడు పిలుపును గ్రహించాలి. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు ఆయన చెప్తూ ఉన్నాడు కదండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన ఎందుకు పిలిచాడు? ఆయన పిలుపు ఏంటి? నీ నిమిత్తము నీ యొక్క పట్ల ఆయన పిలుపు ఏంటి? ఆయన మరి ఏమి చెయ్యాలనుకొని నిన్ను పిలుస్తూ ఉన్నాడు? ఏమంటున్నాడు? అబ్రహామా, ఎందుకు అబ్రహామును పిలిచాడంటే ఆయన అంటున్నాడు అబ్రహామును ఆశీర్వదించడానికి పిలిచాడు. ఆయన ఎందుకు పిలిచాడండి? ఆయన నువ్వు సేవ చేయబో అని చెప్పలేదు ముందే, లేకపోతే నువ్వు ప్రకటించుకో అని చెప్పలేదు. ఎందుకు నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడంటే నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు కదండి. అబ్రహామా, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను దీవిస్తాను, నిన్ను నేను అభివృద్ధి పరుస్తాను. దేనికి అబ్రహామును పిలిచాడు దేవుడు అంటే మన బ్రతుకులో మనము అనేక విధాలుగా నేను ఒక దీన స్థితిలో ఉన్నటువంటి వాడిని, నేను ఒక మరి వ్యవసాయం చేసుకునేటువంటి వాడిని, నేను ఒక మరి ప్రజల్లో ఉన్నటువంటి వాడిని, నేను అజ్ఞానుడిగా ఉన్నటువంటి వాడిని. దేవుడు ఎందుకు పిలిచినాడు? అజ్ఞానుడైన అబ్రహాముని అంటే దేవుడు ఆశీర్వదించడానికి పిలిచాడు. దేవుడు దీవించడానికి అబ్రహాముని పిలిచాడు. ఆయన తండ్రి లేడు అబ్రహాముకి ఉన్నాడంటే చనిపోయినప్పుడు పిలిచాడు. ఎందుకంటే అబ్రహామా, నిన్ను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీవు రా. ఎక్కడికి రామన్నాడు? నువ్వు వెళ్ళు, నువ్వు రా, నేను చెప్పిన మాట నీవు విను. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ రోజు నీవు దేవుని సన్నిధికి ఎందుకు నీవు ఆ పిలుపుని అందుకొని వచ్చావో అనేది మనకు కదండి ఆలోచన కలిగింది. దేవుడు పిలిచాడు, అబ్రహాము వచ్చేసాడండి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి పిలిచాడు, ఊరక పిలవలేదండి అబ్రహాం కదండి. ఈ రోజు ఈ విధంగా ఆశీర్వదించబడ్డాము అంటే ఎందుకు నిన్ను పిలిచాడు దేవుడు? నిన్ను ఆశీర్వదించాడు. ఈ రోజు మరి నిజంగా నేను ఎందుకు పిలిచాడు దేవుడు అంటే, నేను చూసినప్పుడు స్కూటీ ఉంది,
చెతక అంటే స్కూటీయా, చెతకు కదండి. ఆ తర్వాత ఇంకోటి ఇది కారు చిన్నది 800 బ్లాక్ కారు ఉండేది. చూడండి దేవుడు ఎందుకు పిలిచాడు? ఆ స్థితిలో నుండి, మరి ఆ యొక్క జాబ్ చేస్తున్న స్థితిలో నుండి దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను? ఆయన ఆశీర్వదించడానికి, ఆయన నిన్ను దీవించడానికి పిలిచాడు. నన్ను కూడా ఆయన ఆశీర్వదించడానికి పిలిచాడు. అన్నను కూడా ఆశీర్వదించడానికే పిలిచాడు. ఏ గారిని కూడా ఆశీర్వదించడానికి ఎందుకు పిలిచాడండి దేవుడు? ఆశీర్వదించడానికి. ఆయన మాట నీవు విన్నప్పుడు నీవు ఎందుకంటే డిఫరెంట్ గా ఆశీర్వదించాలి కదండి. ఆయన మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నీ కుటుంబము దీవెనకరంగా ఉంటది కదండి. ఆయన ఏమంటున్నాడు 18:18 కూడా ఏమంటున్నాడండి? కింద 12లో కూడా చాలా ఇస్తాడు. ఏమంటాడంటే నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను. 18 చూడండి. అది కన్నా చూడండి ఎలా ఎందుకు ఆయనను పిలిచాడంటే భూ సంబంధమైన ఆశీర్వాదములు, ఎందుకంటే గర్భపరమైన ఆశీర్వాదములు మరి ఆయనకు మరి ఇవ్వటానికి దేవుడు ఆయనని పిలిచాడు కదండి. దేనికి పిలిచాడు ఆయన? ఒక ఆశీర్వాదమేనా? బలముగా గొప్ప జాతులని జనము. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కుటుంబము ఒక బలమైన జనముగా దేవుడు చేయబోతున్నాడు. ఈ కుటుంబాన్ని దేవుడు బలమైన జనముగా కదండి. ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అందుకే దేవుడు పేరు పెట్టి నిన్ను పిలిచాడు. దేవుడు పిలవకపోతే నువ్వు వస్తావండి, రావు. అబ్రహామును పిలవకపోతే దేవుడు అబ్రహాము వచ్చేవాడు కాదు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను ఆశీర్వదించి మరి నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నీ కుటుంబాన్ని ఒక బలమైన జనముగా చెయ్యాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని చిత్తము నీ పట్ల ఆ విధంగా కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. రోజుకు 100 మంది పిల్లలకి భోజనం అంటే ప్రతిరోజు మామూలు విషయము కాదండి. చాలా మందికి అలా భోజనం పెడుతున్నాం. కొంతమందికి నెలకు 2000 కూడా సహాయము చేస్తున్నాం. మరి అంటే పడిపోయిన కుటుంబాలని మేము ఒక నిలబెడుతూ ఉన్నాం. పడిపోయే కుటుంబాలని ఎందుకు దేవుడు నన్ను పిలిచాడంటే ఈ రోజు నన్ను పిలవకపోతే నేనే ఒకళ్ళకి చెయ్యి సంపాదించాడు. దేవుడు ఎందుకు పిలిచాడంటే నిన్ను నన్ను మన అందరినీ కూడా ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని, అనేకులకు నువ్వు దీవెనకరంగా ఉండాలని దేవుడు నిన్ను పిలిచాడండి. దేవుడు నిన్ను పిలిచాడు. అది గుర్తు అంటే మనము తెలుసుకోవాలి. చూడండి ఆదికాండము, నేను త్వరగా వెళ్తానే 26వ అధ్యాయము 3వ వచనం. కొద్దిగా ముందుకు చదవమ్మా. దేవుడు అక్కడ ఇస్సాకుకు దర్శనమై మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయనకు మరి ఆయనను దర్శించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఇస్సాకు అంటే నువ్వు ఉందమ్మా చదువు. అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు. ఏమంటున్నాడు? ఆయనకు దర్శనమయ్యాడు. ప్రియులారా, అపోస్తలులైన
దర్శనమై ఏం చెప్తున్నాడు? ఇక్కడ కూడా మరి ఇస్సాకుకు ఎవరు దర్శనమయ్యారు? నీ ఇష్టానుసారముగా నువ్వు ఐగుప్తు వెళ్ళబాక, చెప్పిన దేశం నేను చెప్పిన మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు కదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు చెప్పినట్టు నువ్వు వెళ్ళావో లేదు? దేవుడు చెప్పినట్టు నువ్వు వెళ్ళావో లేదో? దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? మరి ఇస్సాకుకు దర్శనమై నువ్వు ఐగుప్తుకి వెళ్ళవా కదండి. ఏమైందమ్మా? దర్శనమయ్యి ఆ యొక్క గ్రామానికి అంటే ఆ దేశానికి నువ్వు వెళ్ళవా? ఏమన్నాడు? నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళు కదండి. అక్కడ నేనేం చేస్తానంటే ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. విని దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన మాటను ఆయన కదండి విశ్వాసించి ఆయన మాట మీద ఆయన మాటకు విధేయుడై ఉన్నాడు. ఈరోజు సేవకుడు ఎవరి మాట వినాలి? భార్య మాట వినాలా? కుమారుడు మాట వినాలా? కుమార్తె మాట వినాలా? మా అబ్బాయిని అడిగి చెప్తారయ్యా మీకేమి ఇయ్యాలో, మీకేమి చెయ్యాలో, లేకపోతే పరిచయకి రావాలో వద్దో, ఈరోజు స్పీకర్కి రావాలనో వద్దో ఎవరిని అడిగి చెప్పాలా? దేవుడు పోమంటే పో, దేవుడు వద్దంటే ఆగిపో కదండి. ఆయన దేవుడు వద్దంటే ఆగిపోయాడు. ఎవరండి? తన ఇష్టానుసారంగా చేశాడా? తన ఇష్టానుసారంగా నడిచాడా? నడవలా. ఎందుకంటే తండ్రి ఆ విధంగా కుటుంబానికి నేర్పిస్తూ వచ్చాడు. దేవుని క్రమాన్ని, దేవుని మాటకు విధేయులై ఉండాలని అబ్రహాము తన కుటుంబానికి ఆ విధంగా ఏమంటారంటే ట్రైనింగ్, అంటే ఆ క్రమము, ఆ పద్ధతి, ఆ విధేయత, ఆ వినయము, ఆ లక్షణములు ఆయన నేర్పించుకుంటా వచ్చాడు. కాబట్టి ఈరోజు ఇస్సాకు కూడా దేవుని మాటకు లోబడి దైవజనుడా ఈరోజు ఎవరి మాటను వినబాకు. ఒక్కొక్కరు చాలా పొగిడి అడిగారు మీరు రావాలని ఇంత బొమ్మలేసి అంతంత కటౌట్స్ చేసి అప్పు దేవుడు ఎందుమంటే దేవుడు వద్దంటే అయిపో కదా. ఆ మాట విన్నాడు గనక చదువమ్మ కింద ఏమైంది? ఆయన ఈ దేశమందు నువ్వు పరవాసివై ఉండుము. ఎవరు తోడై ఉంటారంట? నువ్వు పరవాసివై ఉంటే దేవుడు నీకు తోడై ఉంటా. చూడండి, నిన్ను ఆశీర్వదించను. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో నీకు దేవుడు తోడై ఉంటా అంటున్నాడు కదండి. నేను తోడై ఉండి నిన్ను ఆశీర్వదించటము మొదలు పెడతా. హల్లెలూయా. ఎప్పుడైతే నేను చెప్పిన మాట నువ్వు వింటావో, ఎప్పుడైతే నువ్వు పరవాసిగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు అక్కడ కదండి ఎవరు లేరని ఇస్సాకు కూడా నాకెవరు లేరు, నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అని అనుకోదు. దేవుడి మాటకు లోబడ్డాడు కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి మరి అతని పక్షమున ఉన్నాడు కదండి. ఎవరైతే నాలో ఉంటారో నేను వారిలో ఉంటాను, వారు బహుగా ఫలిస్తారు, వారు బహుగా ఫలిస్తారు, వారు దీవించబడతారని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఆ దేశంలో ఆయన విత్తనము వేసిన వాడై ఉండి ఎన్నంతరండి 100 ఆశీర్వాదములు పొందుకున్నాడు దేవుని ద్వారా.
ఈ రోజు మనము ఆశీర్వాదకరంగా ఉన్నాము అంటే, ఈ రోజు ఇంత అభివృద్ధిలోనికి వచ్చామంటే ఎవరు నీకు తోడై ఉన్నారు అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒంటరిగానే పరిచర్య స్టార్ట్ చేస్తాము, ఒక్కరిగానే పరిచర్య స్టార్ట్ చేస్తాము. కానీ మనం స్టార్ట్ చేయగానే మన దగ్గర 100 మంది వస్తారంటే, లేకపోతే 200 మంది వస్తారా, లేకపోతే 1,00,000 మంది వస్తారా? సతీష్ కుమార్ కూడా సైకిల్తో నాతో పాటు సేవ చేశాడు. ఎక్కడండి? వేదికట్లో నేను చేస్తున్నాను, ముసపెట్టు ఆయన చేస్తున్నాను. సన్నగా ఉండేవాడు అప్పుడు. ఎవరు నీకు తోడయింటే నువ్వు ఆశీర్వదించబడతావంటే నీ కుమారుడు కాదు, మరి లేకపోతే పెద్ద పెద్ద సేవకులు కాదు, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కాదు. ఎవరు నీకు తోడు ఉండాలి నువ్వు ఆశీర్వదించబడాలంటే? నేను కూడా ఒక ఆయనను ఆధారం చేసుకున్నాను. మనుషులను ఆధారము చేసుకోవాలి. మనుషుల నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట కదండి. ఎవరైనా నమ్మద్దండి, ఎంతసేపు ఉంటారు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోతారు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు దీవెనకరంగా నువ్వు ఏ పని చేసినా అది కదండి వర్ధిల్లించబడుతుంది. నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరిచి నీ కోరికలను ఆయన సిద్ధింప చేస్తాడు కదా. ఆయన సిద్ధింపజేస్తాడు. నీ యొక్క కోరికలను ఆయన నెరవేరుస్తాడు కదండి. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు నెరవేరుస్తాడు? ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాటకు లోబడ్డప్పుడు ఆయన నీకు తోడయుండి నీవు ఊహించు, ఆలోచించు వాటికన్నా అత్యాధికముగా నీకు అనుగ్రహిస్తాడు కదండి. అక్కడ ఎంత రోజైనా తెలుసా పంట? 1000 అంతలు 100 అంతల పంట ఫలమును పొందాడు ఆయన. ఎందుకో తెలుసా? మరి ఆయనకు దేవుడు తోడై ఉన్నాడు. చూడండి 24లో కూడా ఏమంటున్నాడు చెప్పాను అనుకుంటా. 26:12 చూడండి. ఇంకా ముందుకు వెళ్దాం కండి. 24:34 చూడండి. 24:34 అది 40 సంవత్సరములైన వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యెహూదీతును ఆదికాండం 24:34 నేను చెప్పాను కదమ్మా, విత్తనం గురించి చెప్పాను. 24 ఆదికాండం 24:34 నేను అబ్రహాము దాసుడను, చూడండి, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను. నీ గురించి నువ్వు గొప్పలు పొగడదు. ఎవరు చెప్పాలి నీ గురించి? ఎవరు చెప్పాలండి? ఎవరు చెప్పాలి నీ గురించి? నువ్వు గొప్పవాడు అయ్యావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు. ఆయనకు ఆయన డప్పు కొట్టుకుంటున్నాడా? ఇతరులు నీ కొరకు సాక్ష్యం చెప్పాలి. చాలా మంచి పరిచర్య చేస్తున్నారు, చాలా మంచి వాళ్ళు, చాలా మంచి సేవ చేస్తున్నారు అని ఎవరు చెబుతున్నారు? దేవుడు ఆశీర్వదించాడని ఎవరు చెబుతున్నారంటే తన దాసుడు చెప్తూ ఉన్నాడు. నా యజమానుని దేవుడు యెహోవా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. చూడండి, దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు గొప్పవాడవు అవుతావు. ఎలా అయ్యాడు అబ్రహాము గొప్పవాడు? ఎలా అయ్యాడు అబ్రహాము? ఆ యొక్క ఒంటెలు, గొర్రెలు, మేకలు, పశువులు సమృద్ధిగా అయ్యాయి. ఆదికాండం 13 చదవదు దయచేసి. ఎందుకు అయ్యాడు ఆయన గొప్పవాడు అంటే అక్కడ బలిపీఠము కట్టి ఆయన ప్రార్థన స్టార్ట్ చేశాడు ఆయన. అందుకే దేవుడు ఆయనని గొప్పగా
ఆశీర్వదించాడు. ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి, డబ్బులు రాగానే ఇల్లు పని మొదలు పెట్టుకోండి, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళు మొదలు పెట్టుకోండి, లేకపోతే పొలాలు కొనటం స్టార్ట్ చేయాలి. ఇదేనండి, ఇదేనా మనం చేసేది? ఎందుకు నిన్ను పిలిచాడు దేవుడు? పరిచర్య స్టార్ట్ చేయండి. అడవిలోకి వెళ్ళైనా ఆ డబ్బులు పెట్టి వారికి భోజనం పెట్టి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు అబ్రహాం అంటే? ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఇల్లు కాదు, పెళ్లి కాదు, పొలాలు కాదు. ఏం స్టార్ట్ చేశాడండి? బలిపీఠము కట్టి ప్రార్థన ప్రారంభించాడు. అందుకనే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము దీవించబడ్డాడు, అబ్రహాము గొప్పవాడిగా ఉన్నాడు కదండి. ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? చూడండి మరి 2 సాముయేలు 5వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ ఇతను కూడా ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా. ఎందుకు ఇతను కూడా ఆశీర్వదించబడ్డాడు? అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డాడు కదండి. ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఎందుకు ఈయన అభివృద్ధిలోనికి వచ్చాడు? ఈయన ఎందుకు గొప్పవాడిగా ఉన్నాడు అంటే అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మాట్లాడతాడు. ఎందుకు మరి ఈయన దావీదు అంతకు ఎందుకు వర్ధిల్లించబడ్డాడు? ఎందుకు అంటే దేవుని యొక్క చిత్తానుసారుడుగా జీవించాడు, మరి దేవునికి ఇష్టానుసారుడుగా జీవించాడు కదండి. అందుకే యాకోబు, అక్కడ ఎవరు యాకోబేనండి, దావీదు ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు ఆశీర్వదించి చదవండి అపోస్తుల కార్యం ఏమంటున్నాడు అక్కడ? లేదమ్మా, అపోస్తుల కార్యం 13:22. చూడండి ఆయన ఏమంటున్నాడంటే దావీదు గురించి, ఈయన నా ఇష్టానుసారమైన మనుష్యుడు. ఈరోజు దైవ సేవకుడు, మరి ఎందుకంటే సువార్థికుడు ఎవరి ఇష్టానుసారమైన వాడిగా ఉండాలి? దేవుని ఇష్టానుసారుడుగా ఉండాలి. అన్నగారండి, ఫ్రెండ్స్ రావడండి, ఈయన పోటీ ఆయన పోయి తీసుకొచ్చే వరకు ఈయన ఉబ్బిపోతాడు కదండి. ఈయన ఉబ్బిపోతాడుగా. అబ్బా నా అంతటి స్పీకర్ ఇక లేడు, నా అంతటి పాస్టర్ ఎవరు లేరు. కానీ ఎవరికి ఇష్టానుసారుడుగా ఉండాలి? నువ్వు ప్రజలకా, స్థానిక పాస్టర్గా, లేకపోతే నేను పిలిచిన ఆ పాస్టర్కి నువ్వు ఇష్టానుసారుడుగా ఉండాలా? ఎవరికి ఉండాలి? నువ్వు దేవునికి ఇష్టానుసారుడుగా నువ్వు ఉంటేనే అంచెలంచెలుగా నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు కదండి. ఎవరికో ఇష్టానుసారముగా నీవు ఉంటే, ఆయన నా ఇష్టానుసారుడు అంటున్నాడు దేవుడే. దావీదుని ఏమంటున్నాడంటే నా ఇష్టానుసారుడు. అందుకనే అంచెలంచెలుగా ఏం చేస్తున్నాడు దేవుడు? అతనిని ఆశీర్వదిస్తున్నాడు. అంచెలంచెలుగా నా హృదయానుసారుడైన దావీదు అని మాట్లాడతాడు. నా ఇష్టానుసారముగా చేస్తున్నాడు. సౌలులాగా ఎలా? ఎవరన్నా ఆయన అదంతా నాశనం చేసి రాబోమంటే కొంచెం మిగిలించుకొని వచ్చాడు దరిద్రుడు కదండి. అందుకనే ఈయన తీసేసి
నా ఇష్టానుసారముగా. ప్రియ సహోదరుడా, ఒకరోజు దేవుని ఇష్టానుసారంగా నువ్వు పరిచర్య చేయకపోతే ఆ పరిచర్య ఏమైపోద్ది? తీసివేయబడుతుంది. ఆ పరిచర్య ఆగిపోతుంది. ఆ పరిచర్య ఆగిపోకూడదు అంటే నువ్వు దేవుని ఇష్టానుసారమైన ఆయన ఇష్టానుసారంగా చేయాలి, మన ఇష్టానుసారంగా కాదు. అందుకనే అపోస్తుల కార్యములో 23వ అధ్యాయంలో ఏమంటాడంటే అపోస్తులైన పౌలు చక్కని మాటలు అక్కడ తెలియజేస్తూ, సహోదరులారా అని మాట్లాడతాడు. అక్కడ ఏమంటున్నాడండి అపోస్తులైన పౌలు? సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై, చూడండి, మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. ఎవరి ఎదుట నడుచుకుంటున్నాడు ఆయన? దేవుని ఎదుట నువ్వు నడుచుకుంటే ఆశీర్వదించబడతావు. మనుషుల ఎదుట నువ్వు నడుచుకుంటే కోల్పోతావు, ఆశీర్వాదాలని కోల్పోతావు. సౌలు మనుషుల ఎదుట నడుచుకున్నాడు గనక ఏమైపోయిందండి సౌలుది? అయ్యగారు ఏమైపోయింది? సింహాసనం. చూడండి, ఈరోజు నువ్వు కోల్పోకుండా ఉండాలంటే మంచి మనస్సాక్షి కలిగి అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నీ పరిచర్య వర్ధిల్లించబడుతుంది, నీ కుటుంబం వర్ధిల్లించబడుతుంది. నీ కుటుంబం ద్వారా మరి అనేక ప్రపంచంలో ఉన్న జనం ఆశీర్వాదకరంగా ఉంటుంది కదండి. అది మనము తెలుసుకోవాలి. ఈ విధంగా మన జీవితాలు కట్టబడడానికి చాలా ఉంది. సమయం మనకు లేదు కదండి. అందరికి నాకు నిద్ర వస్తుంది. ప్రతిరోజు నేను గమ్యం పోయిస్తున్న బైక్ మీద, అంటే మన పని మీదనే పోయేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా మనం ఉందా? దేవుడి చేత ఆశీర్వదించాలి. దేవుడి మాటలు దీవించాలి.